వాక్యంలో నుండి యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుదాం. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకము చేయును. అందరూ ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఆదరణకర్త ఏ రీతిగా ఆదరిస్తాడు? హల్లెలూయా. మనం అందరం కూడా ఆదరణకర్త అని వినింటాం, పాటలు పాడింటాం కదా, రకరకాలైన చేసింటాం. అయితే ఆదరణకర్త ఏ రీతిగా మనల్ని ఆదరిస్తాడు? ఆదరణకర్త అని ఎవరికి పేరు పెట్టబడింది, ఎవరిని యేసు ప్రభువారు పరిచయం చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి. హల్లెలూయా. పరిశుద్ధాత్మునికి ఏం పేరుంది? ఆదరణకర్త. ఆయన ఏం చేసేవారు? ఆదరించేవారు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్పాలంటే ఆదరణకర్త లేక ఆదరణ అన్న మాటకు ఇంకొక మాట ఏంటంటే ఓదార్చేవాడు. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎవరు? ఓదార్చేవాడు అనండి అందరు కూడా. ఇంకొకసారి ఆమేన్. హల్లెలూయా. ఆయన ఏ రీతిగా మనను ఓదారుస్తారో, ఆయన ఏ రీతిగా మనను ఆదరిస్తారో ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే పరిశుద్ధాత్మ అనగానే మనం ఏమనుకుంటాం అంటే ఒక శక్తి అనుకుంటాం. పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే గట్టి కేకలేస్తాం అనుకుంటాం. పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే వణుకుతాం, డ్యాన్సులు చేస్తాం, ఇంకేమేమో అయితే అంటాం. అవన్నీ అఫ్కోర్స్ రైట్. అవి అయితే ఆయనలో ఇంకొక అద్భుతమైన కార్యం ఏంటంటే ఆయన ఆదరిస్తాడు. ఆయన ఏం చేస్తాడు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తన 51 కీర్తనలో దావీదు ఒక ప్రార్థన చేస్తాడు. ఏమనంటే నీ ఆత్మను లేక పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రపంచంలో కొదవైంది ఏంటంటే ఆదరణ. ఆమేన్. హల్లెలూయా. ఆదరించేవారు లేరు ఈరోజు. ఆదరణ లేక చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆదరణ లేక ఈరోజు చాలామంది నీరసించిపోతున్నారు. ఆదరణ లేక ఈరోజు చాలామంది నిరుత్సాహపాలవుతున్నారు. ఆదరణ లేక చాలామంది ఏమైపోతున్నారు తెలుసా? తమ జీవితాలను అంతం చేసుకుంటున్నారు, అక్కడికే సమాప్తం చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇది మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఆదరణ అంటే ఓదార్చేవారు. దేవునికి స్తోత్రం. ఆదరణకర్త అంటే ఓదార్చేవాడు. హల్లెలూయా. ఓదార్పు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈరోజు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసు ప్రభు అంటారు నేను వెళ్ళిపోవటం మీకు మంచిది. ఎందుకంటే నేను వెళ్ళకుంటే ఆదరణకర్త మీ వద్దకు రాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదరణకర్త వచ్చిన తర్వాత జరిగేది ఏంటంటే మొట్టమొదటిగా ఆయన ఆదరిస్తాడు లేక ఓదారుస్తాడు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్ముడు ఎట్లా ఓదారుస్తాడు లేక పరిశుద్ధాత్ముడు ఎట్లా ఆదరిస్తాడు అని అంటే మాట ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి 2వ అధ్యాయము 15వ వచనం. మీరు ఊహించినట్లు 14వ వచనం. అయితే పేతురు ఆ 11తో కూడా నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. బొంకినోడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? హల్లెలూయా. ఇజ్రాయేలుకు
ఎటువంటి మాటతో మాట్లాడుతున్నాడు తెలుసా? వాళ్ళను ఆదరించే మాట, వారిని బలపరిచే మాట, వారిని సరిచేసే మాట, ఇంకొక మాట చెప్పాలంటే సర్వ సత్యంలోనికి నడిపించే మాట. హల్లెలూయా, హల్లెలూయా.